నమో కనకదుర్గ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల వార ఫలితాలు. 2024 ఏప్రిల్ 21వ తారీఖు నుంచి ఏప్రిల్ 27వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాడికి గోచార గ్రహస్థితిలో ఏ ఫలితాన్ని ఇస్తూ ఉంది. దానికంటే ముందుగా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. మేషరాశిలో గురు భగవానుడు సంచారము. గురు భగవానుడు సూర్యనారాయణ మూర్తితోటి కూడి మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కన్యా రాశిలో కేతుదేవుని సంచారము, మకర రాశిలో శనైశ్వరుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో రాహు భగవానుడి సంచారము, వక్రించిన బుధుడితోటి కూడి రాహు భగవానుడి సంచారము. ఈ వక్ర బుధుడు ఈ వారంలో వారం చివరిలో వక్రం నుంచి బయటకు వస్తారు. అంటే 25వ తారీఖు నుంచి వక్రగతిలోంచి బుధ భగవానుడు బయటకు వస్తాడు. 24వ తారీఖు వరకు కూడా ఆయన వక్రగతిలోనే ఉంటాడు. 25 నుంచి వక్రగతిలోంచి బయటకు వస్తున్నాడు. శుక్ర భగవానుడు కూడా మీనరాశిలో సంచారము. మీనరాశిలో ఉన్న శుక్రుడు 25వ తారీఖు నుంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి రాబోతూ ఉన్నాడు. మేషరాశిలో 3 గ్రహాలు వరుసగా, అలాగే మీనరాశిలో కూడా రాహువు బుధుడు 24వ తారీఖు వరకు శుక్రుడితోటి కూడి 3 గ్రహాలు. 24 నుంచి రాహువు వక్రస్థితి నుంచి బయటికి వచ్చిన బుధుడితోటి కూడిన రాహువు సంచారము. కుజుడు సంచారము కుంభరాశిలో జరుగుతుంది. శనీశ్వరుడితోటి కూడిన కుజ సంచారము కుంభరాశిలో జరుగుతుంది. కుంభరాశిలో కుజ భగవానుడు సంచారము, ఆయన రాశి అయిన మేషరాశిలో సూర్యనారాయణ మూర్తి మరియు గురు భగవానుడి సంచారము. ఈ నేపథ్యంలో ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు, శుభ ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. ఈ వారం యొక్క విశేషాంశం ఏమన్నా ఉందా, ఇది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ వారం యొక్క విశేషాంశము సూర్యనారాయణ మూర్తి తన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో సంచారం జరుపుతూ ఉన్నారు. ఉచ్చ స్థానమైన మేషరాశిలో ఆయన మామూలుగానే ఆయన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో సంచారం చేస్తుంటే చాలా మంచి ఫలితాన్ని ఆ ద్వాదశ రాశుల వాళ్ళకే ప్రసాదిస్తారు. అలాంటిది జీవకారకుడైన బృహస్పతితోటి కూడి సంచారము. అలాగే ఈ నెల 24వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కూడా, అంటే ఇద్దరు గురువర్యుల సమక్షంలో సూర్యనారాయణ మూర్తి సంచారం మేషరాశి. అది కూడా మేషరాశి కాలపురుషుడి కుండలిలో ప్రథమ రాశి మేషరాశి. ఈ ప్రథమ రాశిలో సూర్యనారాయణ మూర్తి ఉచ్చస్థానం తీసుకున్న అద్భుతమైన రాశిలో గురు భగవానుడు, దేవతల గురువైన గురు భగవానుడు, దైత్య గురువైన శుక్రాచార్యులతోటి కూడి సూర్యనారాయణ మూర్తి సంచారము అద్భుత ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఇవ్వబోతోంది. ఈ అద్భుత ఫలితాలు ఏ విషయాల్లో ప్రభావం చూపబోతుంది, ఏ విషయాల్లో ఈ అద్భుత ఫలితాలు వర్తిస్తాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ఇది మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం 24వ తారీఖు నుంచి కూడా అందరికీ చక్కటి ఆత్మస్థైర్యం ఉంటుంది, మనోధైర్యం ఉంటుంది. విల్ పవర్ తోటి పనులన్నీ కూడా చకచకా చేసుకునే సమర్థత అందరికీ వర్తిస్తుంది. 27 నక్షత్రాల వాళ్ళకిను అలాగే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలు సెట్ అయ్యే విధంగా మంచి వైద్యం దొరకడము, తదితర అంశాలన్నీ కూడా ఆ చల్లని సూర్యనారాయణ మూర్తి కృప వల్ల అవ్వడానికి బగబగా మండుతూ ఉన్నా సరే వేసవిలో ఆయన లేనిదే మన ఉనికి మన మనుగడ ఉండదు. కాబట్టి ఆయన మనకి ఎలాగైతే ఆయన కాంతిని తీసుకొని చంద్రుడు చల్లగా వెన్నెల్లు కురిపిస్తాడో, ఆయన కాంతితోటి మన జీవితంలో పచ్చదనము, చల్లదనము శోభాయమానంగా ఉంటుంది. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అన్న విషయాలు ఒక్కసారి పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల్లో ప్రథమ రాశి అయిన మేషరాశి వారికి ఈ వారం యొక్క వార ఫలాలు. మీ రాశిలోనే సూర్యనారాయణ మూర్తి సంచారం, మీ రాష్ట్రాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో సంచారము. వృత్తి వ్యాపారాల్లో మంచి అనుకూలతను చవి చూస్తారు మీరు. ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది మంచి అనుకూలతలు చూడడం. ఎప్పటి నుంచో జడంగా ఉన్న పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి, ముందుకు కదులుతున్నాయి. అమ్మయ్య, అసలు ఇప్పుడు ఎప్పుడైనా ఒకసారి రైలు ఎక్కినప్పుడు అవుటర్లో పడేసి అసలు కదులుతుందా కదలదా అని జనాల పేషెన్స్కి ఎలాగైతే టెస్టింగ్ ఉంటుందో, కొన్నిసార్లు మన జీవితంలో కూడా కొన్ని పనులు జడంగా ఉండిపోతాయి, ముందుకి కదలవు పెట్టవు. అలా జడంగా ఉన్న పనులు కనుక మీకు ఏమన్నా ఉంటే అవి ఈ వారం నుంచి ముందుకు సాగడానికి
చాలా చక్కటి అవకాశం ఉంది. కుజుడు మీకు లాభస్థానంలో ఉండి శనీశ్వరుని చో అని కోరుతూ ఉన్నాడు. వీళ్ళకి ఈ పనులు తొందరగా చేసి పెడితే తద్వారా వీళ్ళకి రావాల్సిన ప్రాఫిట్ కావచ్చు, లేదా రావాల్సిన ఆనందం వీళ్ళకి ఇచ్చేసేయని చెప్పేసి కోరుతూ ఉన్నాడు. కాబట్టి దానికి తోడు సూర్యనారాయణమూర్తి సపోర్ట్ కూడా ఈ వారం ఉండడం వల్ల పనులన్నీ కూడా చాలా చక్కగా ముందుకు సాగుతాయి. తెలియని ఆత్మవిశ్వాసం అని కాదు, తెలిసే మంచి ఆత్మవిశ్వాసం ఉంటుంది. మీ మొహంలో ఒక గ్లో వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ ఆత్మవిశ్వాసం ఉండడం వల్ల మొహంలో అది తెలుస్తుంది. ఎప్పుడైనా సరే ఆత్మవిశ్వాసం ఇచ్చే అందము ఇంకా మనం ఎన్ని చేసినా మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే రాదు. ఆత్మవిశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ మొహంలో అందము తొణికిసలాడుతూ ఉంటుంది. అలాంటి ఆత్మవిశ్వాసము ఈ వారం మీకు చక్కగా రావడానికి సూర్యనారాయణమూర్తి ఆశీస్సులు. దానికి తోడు జీవకారకుడైన బృహస్పతి కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత జీవం పోసే విధంగా గురు భగవానుడు ఆశీస్సులు అందిస్తున్నాడు. ఈ వారాంతంలో శుక్ర భగవానుడు కూడా మేషరాశిలోకి వస్తూ దాన్ని మరింత బలోపేతం చేస్తూ ఉన్నాడు. ఇలా మనం చూసుకుంటే కనుక విద్యార్థినులకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా చాలా చక్కగా వెళ్తుంది. చాలా బాగా వెళ్తుంది. ఈ వారం అంతా కూడా చాలా స్మూత్గా వెళ్తుంది. మొండి బకాయిలు ఏమన్నా మీకు రావాల్సినవి ఉంటే అవి వస్తాయి. మీరు ఎవరికైనా ఇవ్వాల్సినవి ఇవ్వలేకుండా ఉంటే పెండింగ్ అమౌంట్స్ అవి మీరు ఇవ్వడానికి అవకాశం, ఒక సోర్స్ అయితే మీకు డెఫినెట్గా ఈ వారం నుంచి మీ జన్మజాతకం సహకారంగా ఉంటే సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. మీ జన్మజాతకంలో సూర్యనారాయణమూర్తి కనుక నీచులో ఉంటే ఈ ట్రాన్సిట్ మీకు ఇంకా డబుల్ ఇంపాక్ట్ చూపిస్తుంది. చాలా మంచి ఫలితాలు వస్తాయి. అంటే మీరు పుట్టినప్పుడు సూర్యనారాయణమూర్తి మీ జన్మ కుండలిలో కనుక తులారాశిలో ఉన్నాడు ఉంటే కనుక మీకు ఈ ట్రాన్సిట్ ఈ వారం ఇంకా మంచి ఫలితాలు, అంటే రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఫలితాలు చూడటానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. అలా లేకపోయినా మామూలుగా కూడా మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా బాగా ఉంది. చాలా వేగవంతంగా పనులన్నీ అవుతాయి. ప్రశాంతంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఈ వారం అంతా కూడా. ఇవి మీ మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి యొక్క ఫలితాలు. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు వ్యయ స్థానంలో సూర్యనారాయణమూర్తి సంచారము. వ్యయ స్థానం కుటుంబానికి సంబంధించిన కొన్ని ఖర్చులు మీ అదుపు లేకుండా అవుతుంది. తల్లిగారికి మీకు మధ్య ఈగో క్లాషెస్ రావడానికి, తల్లిగారు కావచ్చు, తల్లి సమానమైన వారితోటి ఈగో క్లాషెస్ వస్తాయి. అంటే అది మీ అత్తగారు కావచ్చు, మీ పెద్దమ్మ కావచ్చు, మీ పిన్నమ్మ గారు కావచ్చు, ఎవరైనా మీరు తల్లిగా భావించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతోటి స్వల్పంగా ఈగో క్లాషెస్ వస్తాయి. మీరు వర్కింగ్ ఉమెన్ అయితే, లేదా మీరు ఆడైనా మగ అయినా సరే, మీరు వర్కింగ్ అయితే మీరు పని చేసే చోట మీకంటే వయసులో పెద్దవాళ్ళు, అది ఆడవచ్చు మగవచ్చు, వాళ్ళతోటి కూడా కొంత ఈగో ప్రాబ్లమ్స్ చోటు చేసుకుంటాయి. దానికి మీకు రీజన్ కూడా తెలియదు, చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఎందుకు ఇలాగా మాట్లాడుకోవట్లేదు, చాలా సిల్లీగా అనిపిస్తుంది, వడ్ల గింజలో బియ్యపు గింజలాగా అనిపిస్తుంది. బట్ ఈ వారం అంతా కూడా కొంచెం ఈగో క్లాషెస్ తోటే మీకు ఈ వారం వెళ్తుంది. ఇదొకటి చిన్న నెగిటివ్ పాయింట్ ఉంది. మిగతా విషయాలు మనం చూసుకుంటే కనుక మిగతా విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఇంటికి సంబంధించిన ఖర్చులు, ఇంటికి సంబంధించి ప్రత్యేకించి ఆరోగ్యానికి ఖర్చులు ఎక్కువ పెడతారు. ఆరోగ్యానికి ఖర్చులు ఎక్కువ పెడుతున్నారంటే ఇక్కడ మీరు ఏదో హాస్పిటల్స్కి తగిలేస్తారని అయితే డెఫినెట్గా కాదు. ఇప్పుడు కొంతమంది న్యూట్రిషన్ డైట్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి, దానికి వాళ్ళు ఆ సదరు న్యూట్రిషనిస్ట్కి డబ్బులు పే చేస్తే వారు, అంటే కన్సల్టేషన్ తీసుకుంటేనే మంచిగా బాగా గైడ్ చేస్తారు. అది మంచిదే కదా, అది హాస్పిటల్కి అనవసరంగా అయ్యే ఖర్చు అయితే కాదు కదా. అలా మీ హెల్త్ బాగుపరుచుకోవడానికి ఖర్చు అయితే ఈ వారం జరుగుతుంది. ఈ వారం నుంచి స్టార్ట్ అవుతుందనే చెప్పాలి. ఇలా ఏదో ఒక ఖర్చు, లేదా మీ తల్లిగారి హెల్త్ రీత్యా ఖర్చులు జరుగుతాయి. హెల్త్ రీత్యా ఈ వారం కొంచెం ఖర్చులు జరుగుతాయి అది కూడా చాలా స్వల్పంగా. ఒకవేళ మీ తల్లిగారి జన్మజాతకంలో బాగా ఉంటే ఇది క్యాన్సిల్ అయిపోతే ఇలా ఇంకొక రకంగా మీ పర్సనాలిటీ మేక్ ఓవర్కి డబ్బు ఖర్చు కొంత ఉంటుంది. మీరు స్వగృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ప్రస్తుతం ఈ వారం మీకు అది కొంచెము ఇబ్బందికరంగా ఉంటుంది. ఇబ్బందికరంగా ఎందుకు ఉంటుందంటే ఆ బిల్డర్ ఎవరైతే మీరు ఇస్తారో, లేదా ఎవరికైతే మీరు పనులు అప్పచెప్తారో వాళ్ళు కొంత పనులు వేగవంతంగా చేయట్లేదు అన్న అసంతృప్తి ఒకటి మిమ్మల్ని బాగా వేధిస్తూ ఉంటుంది.
ఈ వారమే గృహ ప్రయత్నాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళు కనీసం ఒక 2 వారాలు ఇక్కడి నుంచి ఒక 2 వారాలు వీటిని పోస్ట్పోన్ చేసుకోవడమే ఉత్తమము. విద్యార్థులందరికీ కూడా మంచి శుభ సమయమే. ఫైనాన్షియల్గా ఆర్థికంగా చాలా మంచి శుభ సమయము. ఒక ఈగో క్లాషెస్ మినహాయిస్తే మిగతా విషయాల్లో ఈ వారం మొత్తం కూడా వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ చాలా చక్కటి శుభ సమయం. మిథున రాశిలో పుట్టిన వారికి ఈ వారం లాభస్థానం చాలా బలంగా ఉంది. లైట్ పడుతూ ఉంది మీ ఫైనాన్సెస్ మీద. ఈ లైట్ ప్రసరింపజేసేది పొద్దున్నే మనకి ఉదయం నుంచి సాయంత్రం వరకు మన జీవితంలో వెలుగుల్ని వెదజిమ్మే మన నిత్య దైనందిన జీవితంలో వెలుగుల్ని వెదజిమ్మే సూర్యనారాయణమూర్తి వల్ల ఈ కాంతి మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో పడుతూ ఉంది. ఫైనాన్షియల్గా చాలా మంచి శుభ సమయం మీకు ఈ వారం అంతా కూడా. మీ పిల్లల రీత్యా మీకు కొన్ని అనుకూలతలు ఉంటాయి. అలాగే పిల్లల రీత్యా మరియు ఇరుగు పొరుగు రీత్యా బంధువులలో కొంత మనస్తాపాలు రావడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీరు ఆవేశాలకి కోపతాపాలకి వెళ్తే తర్వాత శనీశ్వరుడు కొన్ని పనిష్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే శనీశ్వరుడు ఆచ్ఛాదన మీనరాశిలో ఉంది. మీనరాశిలో ఉండడం వల్ల ఇప్పుడు మీకు ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉంది. అంటే మీ పిల్లల వల్ల, ఇరుగు పొరుగు వారి వల్ల, మీ బంధువర్గం వాళ్ళతోటి మిమ్మల్ని కొంచెం అర్థం చేసుకోకుండా మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా కాలమే అన్నిటినీ సరిచేస్తుంది. కాలాన్ని మించిన గొప్ప వైద్యుడు ఎవరు ఉండరు. కాలం అన్నిటినీ హీల్ చేస్తుంది. ఈ భావంతో ఉండి మీరు కనుక కొంత సంయమనాన్ని, కొంత సహనాన్ని పాటిస్తే అంతా సర్దుకుంటుంది. లేకపోతే ఇప్పుడు మీరు నోటి దురుసు పొరపాటున మీరు కంట్రోల్లో పెట్టుకోలేకపోతే, మాట టక్కున జారేస్తే రాబోయే కాలంలో అది మీకు కొంచెం ఇబ్బంది ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇది ఫైనాన్షియల్గా మీకు ఇబ్బంది రావచ్చు రాబోయే రోజుల్లో, లేదా ఏదో ఒక రకంగా ఇబ్బందులు అయితే తలెత్తుతుంది. అందువల్ల ఈ వారం మీరు శనీశ్వరుడు సర్విలెన్స్లో ఉన్నారు. శనీశ్వరుడు సర్విలెన్స్లో ఉండడం వల్ల, ఎందుకంటే మీకు లాభస్థానం మీద ఆయన తృతీయ దృష్టితో చూడడం వల్ల శనీశ్వరుడు సర్విలెన్స్లో ఉన్నారు. శనీశ్వరుడు సర్విలెన్స్లో ఉండడం వల్ల, ఆయన నిఘాలో ఉండడం వల్ల ఈ వారం మీరు పొరపాటున ఎవరి ముందైనా సరే, ఎవరి వెనకైనా సరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడితే రాబోయే రోజుల్లో మీకు అది పెద్ద ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి మనం ఫైనాన్షియల్గా బాగుంటుందని ముందు తెలుసుకున్నాం కాబట్టి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మంచి శుభ సమయము. కాకపోతే ఈ శుభ సమయాన్ని మీరు అందిపుచ్చుకుంటారా, కాళ్ళతో తంతారా అనేది మీకు తెలియకుండా, ఎందుకంటే ఈ వారం వచ్చే పరిస్థితులు అలా వస్తాయి. మీ పేషెన్స్ని టెస్ట్ చేసే విధంగా ఉంటుంది. మీరు పేషెన్స్ లేని వాళ్ళైతే ఇది ఇంకా మీకు టెస్టింగ్ అనే దానికన్నా కూడా ఇంకా మీకు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ వారం అంతా కూడా, మిగతా రోజుల్లో కూడా చాలా ప్రశాంతంగా, అప్పుడు శనీశ్వరుడు నిఘా పెట్టాడు కాబట్టి మంచి ఫలితాలను ఆయన మీకు అందించడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఎందుకంటే మీకు నవమాధిపతి మీకు భాగ్యాన్ని ఇవ్వాలి, ఎంత భాగ్యాన్ని ఇవ్వాలి అని నిర్ణయించేది శనీశ్వరుడి చేతిలోనే ఉంటుంది. భాగ్యాన్ని ఇవ్వాలా, ఎంతవరకు ఇవ్వాలి, ఇదంతా శనీశ్వరుడి చేతిలో ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాల్లో అంతా కూడా మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి అనుకూలంగా ఉంది. కర్కాటక రాశిలో పుట్టిన వారికి ఈ వారం, కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయము. ఉద్యోగంలో కొన్ని మంచి తీపి కబుర్లు వింటారు. మీరు ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నా, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నా, ఆ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. మీరు చేసే పనికి తగ్గ గుర్తింపు చక్కగా ఉంటుంది. సూర్యనారాయణమూర్తి ఆయన టార్చ్ మీ వృత్తి మీద వేశారు. అందువల్ల ప్రత్యేకించి ఈ వృత్తి ఉద్యోగస్తులకి బాగా వర్తిస్తుంది. వ్యాపారస్తులకి కూడా వర్తిస్తుంది. బట్ ఎక్కువగా మొదటగా ఉద్యోగస్తులకి బాగా వర్తిస్తూ ఉంది. ఉద్యోగస్తులు ఏదన్నా విదేశీ ప్రయత్నాలు చేయాలన్నా, స్వదేశంలో ఇంకా కొన్ని మంచి ప్రయత్నాలు చేయాలన్నా, అప్గ్రేడ్ అవుదామని ఏదైనా ఒక కోర్సెస్ నేర్చుకోవాలన్నా వీటన్నిటికీ కూడా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి మీ జన్మజాతకాన్ని అనుసరించి ఈ వారం ఉంటుంది. ఎందుకంటే గోచార గ్రహస్థితులు మీకు అనుకూలతల్ని కలిగించట్లేదు, అలాగనే ప్రతికూలతలను కూడా కలిగించట్లేదు. చాలా తటస్థంగా ఉన్నాయి గోచార గ్రహస్థితులు వ్యాపారస్తులకి. అంచేత మీ జన్మకుండలిలో వ్యాపారానికి అనుకూలంగా ఉంటే
చక్కగా వెళ్తుంది ఫ్లో. అంటే గోచారంలో బాగాలేకపోతే అడ్డుపడతాయి కదా, అలా లేకుండా చక్కగా వెళ్తుంది. అందువల్ల వ్యాపారస్తులకి మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఈ వారం యొక్క వ్యాపారం మీకు ఎలా సాగుతుందన్నది ఆధారపడి ఉంటుంది. మీ స్పౌస్కి ఆర్థికంగా చాలా మంచి శుభ సమయము ఈ వారము. ఏదన్నా మీ మీ ల్యాండ్ తీసుకోవాలని అనుకుంటున్నా, వెహికల్ తీసుకోవాలని అనుకున్నా దానికి చాలా బాగా ఉంది ఈ వారము. కొంత ఈఎన్టీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. పంటి నొప్పి కావచ్చు, ఇలాంటిది మీకు కావచ్చు, మీ స్పౌస్కి, మీ ఇద్దరిలో ఎవరికైనా రావడానికి కొంత అవకాశం ఉంది. అందువల్ల హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. వీలుంటే ప్రతిరోజు ఉదయాన్నే బ్రష్ చేసుకున్న తర్వాత లవంగం ఒకటి బుగ్గన పెట్టేసుకుంటే పంటికి సంబంధించిన ఇబ్బందులు రాకుండా కాపాడబడతారు. ఈ వారం మొత్తం కూడా లవంగం కొంచెం మధ్య మధ్యలో చప్పరిస్తూ ఉండడం వల్ల పంటికి సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఈఎన్టీ అని చెప్పడానికైతే చెప్పాను, కానీ పంటికి సంబంధించిన ఇబ్బందులు మీరు కావచ్చు, మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే మీ స్పౌస్, మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి చాలా చక్కటి శుభ సమయము. వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి చాలా మంచి శుభ సమయం. మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మీకు మళ్ళీ రాబోయే రోజుల్లో వివాహానికి అనుకూలంగా ఉంది కాబట్టి సఫలీకృతం అవుతాయి. ఇక మిగతా విషయాల్లో అంతా కూడా కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి చక్కని ఫలితాలు సూచిస్తున్నాయి. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీ రాష్ట్రాధిపతి అయిన సూర్యనారాయణమూర్తి మేషరాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నారు. చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ వారం మీకు. మీ మీద మీకు నమ్మకం ఉంటుంది. ఫస్ట్ మనకి విజయానికి తొలిమెట్టు మన మీద మనకి నమ్మకం ఉండడమే మనకి విజయానికి, మన యొక్క విజయానికి నాంది, ఆరంభము. ఇది ఈ వారం మీకు చక్కగా జనరేట్ అవుతుంది. మీ జన్మ జాతకంలో సూర్యనారాయణమూర్తి నీచ స్థానంలో ఉన్నా, లేదా నీచ స్థానానికి అడుగెట్టపోతూ ఉన్నా, నీచ స్థానంలో ఉండడం అంటే మీరు పుట్టినప్పుడు మీ జన్మకుండలిలో తులారాశిలో ఆయన ఉన్నా, ఒకవేళ తులారాశిలో లేడు, నీచ స్థానానికి అడుగు పెట్టబోతూ ఉన్నాడు అంటే కన్యా రాశిలో ఉన్నాడు అంటే ఇంకా తులారాశిలోకి ఎంటర్ అవబోతున్నాడు అని అక్కడ అర్థం. అలా ఉన్నా సరే మీకు సూర్యనారాయణమూర్తి ట్రాన్సిట్ చాలా మంచి శుభ ఫలితాలు ఇస్తుంది. కమ్యూనికేషన్ విషయాల్లో చాలా బాగా ఉంటుంది, మంచి పట్టు ఉంటుంది. మీ హాబీస్ మీరు చక్కగా, అంటే కొత్త హాబీస్, మీ హాబీసే మీ బతుకు తెరువుకి ఉపయోగపడే విధంగా కూడా ఈ వారం నుంచి కొన్ని పరిణామాలు గోచార గ్రహస్థితుల వల్ల చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అలాగే కమ్యూనికేషన్లో చాలా బాగా ఉంటుంది. మీరు కనుక న్యూస్ రీడర్స్, జర్నలిజంలో ఉంటే మీ అందరికీ చాలా చక్కటి యాంకర్స్, మీరందరూ సింహరాశిలో పుట్టి ఉంటే చాలా బాగా ఉంది. అలాగే టీచింగ్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు, అంటే మాటతోనే మీకు డబ్బులు వస్తాయి, మాట్లాడితేనే మీకు డబ్బులు వస్తాయి అన్న ప్రొఫెషన్స్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా బాగా ఉంది. మంచి స్కోప్, ఆపర్చునిటీస్ చాలా వైడ్గా జనరేట్ అవుతాయి. మీ జన్మజాతకం సహకరిస్తే ఇంకా బాగా ఉంటుంది. మీ జన్మజాతకం సహకరించకపోయినా గోచారంలో గ్రహస్థితులు చక్కగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీకు కొంత అనుకూలంగా ఉండడానికి, అట్లీస్ట్ ఒక 50% అయినా సరే అనుకూలంగా ఉండడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో చాలా బాగా ఉంటుంది, చక్కటి ఆరోగ్యం ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వారం మీ గోచార గ్రహస్థితుల రీత్యా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా సెట్ అయ్యే విధంగా సూర్యనారాయణమూర్తి మిమ్మల్ని చక్కగా దీవిస్తూ ఉన్నాడు, చాలా చక్కగా దీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. మీరు కనుక బట్టలకి ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళకి, అంటే కొంతమందికి వాళ్ళు వేసుకునే బట్టలకు అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఒకవేళ ఆ కోవలో మీరు ఉంటే కనుక ఈ వారం వరకు మీరు వేసుకునే బట్టలు మీరు పర్టికులర్గా ఉండండి, ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే అది మీకు శుక్రబలాన్ని పెంపొందిస్తూ ఉంది. ఈ వారం చివరిలో శుక్ర భగవానుడు సూర్యనారాయణమూర్తి మేషరాశిలో సంచారం గురువుతో కూడి సాగుతుంది. వాళ్ళ ముగ్గురు తులారాశిని చూస్తున్నారు. అందువల్ల బట్టల విషయంలో చాలా పర్టికులర్గా ఉండాలి. మేము అంటే ఏదైనా పర్వాలేదు వేసేసుకున్నాం అనే యాటిట్యూడ్ మీకు ఉంటే కనుక, లేకపోతే ఈ పాయింట్ని ఇగ్నోర్ చేయండి. ఉంటే కనుక కొంచెం మీరు బట్టలకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వారము మీరు బట్టలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మీకు శుక్రబలం పెరుగుతుంది. ఈ వారం మీకు ఏదో రకంగా ఎవరో ఒకళ్ళు బట్టలు గిఫ్ట్గా ఇస్తారు.
బట్టలు కానీ ఏదో ఒకటి గిఫ్ట్గా రావడము మీకు రాబోయే రోజుల్లో అంటే అదొక అదృష్టానికి సంకేతంగానే మీరు భావించాలి. డెఫినెట్గా బట్టలు మీరు అనుకోకుండా కొనుక్కోవడము లేదా మీకు గిఫ్ట్ రూపంలో రావడము ఈ రెండిట్లో ఏదో ఒకటి ఈ వారం తటస్థిస్తుంది. ఇలా జరిగితే కనుక మీరు అక్కడ మీకు అక్కడ నేచర్ ఇండికేట్ చేసే విషయం ఏంటంటే ఒక అదృష్టానికి సూచన సంకేతము అని చెప్పేసి ఇది ఒక సంకేతము. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడాను. కన్యా రాశిలో పుట్టిన వారికి ఈ వారంలో చక్కగా అనుకూలంగా ఉంది. ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా చాలా చక్కగా కుదుట పడతాయి. అంత అస్తవ్యస్తంగా ఉన్నది, గజిబిజి గందరగోళంగా ఉన్న విషయాలు గత కొన్ని వారాలుగా అవన్నీ కూడా ఈ వారం సెట్ అవుతాయి. కొంచెం మానసిక ప్రశాంతత అనిపిస్తుంది. ఉద్యోగస్తులకైతే మరీ కొంచెం ఎక్కువగా పాలిటిక్స్ ఫేస్ చేశారు ఉద్యోగ స్థానాల్లో. ఈ వారం దాంట్లోంచి కొంచెం బయటకు వస్తారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే పోయిన వారం అంతకుముందు వారాలతో కంపేర్ చేసుకుంటే చాలా బాగుందనే చెప్పాలి. చాలా బాగుంది ఉద్యోగస్తులకి, అలాగే వ్యాపారస్తులకి కూడా. బట్ స్టిల్ ఏదో ఒక అసంతృప్తి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అసంతృప్తి నుంచి ఈ వారంలో శీఘ్రంగా బయటకు వచ్చేస్తారు. అంటే మీ అంతటి మీరే చక్కగా బయటకు వచ్చేస్తారు ఎలాంటి ఇబ్బంది లేకుండా. దానికి ఈ వారం గోచర గ్రహస్థితులు చాలా చక్కగా అనుకూలిస్తూ ఉన్నాయి. ఈ వారాంతంలో కొంచెం ఫైనాన్షియల్గా టైట్ అయ్యే అవకాశం ఉంది. సో అందువల్ల డబ్బులు చూసి ఖర్చు పెట్టుకోండి ఈ వారం మీరు. ప్రత్యేకించి 24 నుంచి మళ్ళీ మనం వచ్చే వార ఫలాల్లో చెప్పుకున్నాం, కొన్నాళ్ళ వరకు ఫైనాన్షియల్గా స్తంభించిపోయినట్లు, ఫ్రీజ్ అయినట్లు ఉంటుంది. మనం పరిహారం ఇప్పుడు తెలుసుకుంటాం కాబట్టి అది చేస్తే కొంత దాంట్లోంచి బయటపడటానికి అవకాశం ఉంది. ఒకవేళ మీ జన్మజాతకంలో కనుక ఫైనాన్షియల్గా బాగుండి ఉంటే కనుక ఈ పాయింట్ మీకు వర్తించదు. అంటే అప్పుడు న్యూట్రల్గా వెళ్తుంది. కొంత మరీ ఫ్రీ ఫ్లోగా ఫ్లాలెస్ ఇన్కమ్ ఉండదు, అలాగని ఇబ్బంది ఉండదు. సో అలా న్యూట్రల్గా వెళ్తుంది. ఒకవేళ మీ జన్మజాతకం కూడా సహకరించకపోతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి డబ్బుల విషయంలో కొంచెం ఆచితూచి ఉండడం ఈ వారం ఎంతైనా అవసరము. అలాగే మీకు అష్టమ స్థానం బలంగా ఉండడం వల్ల ఏమన్నా విదేశీ ప్రయత్నాలు ఇలాంటివి చేయాలనుకున్నా, స్వదేశంలో ఉన్నా సరే దూర ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయత్నాలు ఏమన్నా చేయాలనుకున్నా కూడా ఈ వారం మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేయడానికి చక్కటి శుభ సమయము. కొత్తగా వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి కూడా మంచి శుభ సమయము. ఆల్రెడీ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్ళకి రిఫరెన్సుల ద్వారాను ఏదో ఒక రూట్లో మీకు వివాహం ఒకటి మ్యాచ్ సెట్ అవ్వడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. పాతకాలం నాటి మిత్రులు లేదా మీకు చాలా కాలం కాంటాక్ట్లో లేని వాళ్ళు ఎవరైనా మీ బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, సడన్గా కాంటాక్ట్లోకి వస్తారు. ఇది మీకు కొంత ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. కొంచెం వాళ్ళతోటి మాట్లాడడం అది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు కన్యారాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు సప్తమ స్థానం చాలా బలంగా ఉంది. మీ స్పౌస్కి చాలా మంచి శుభ సమయము. మీ స్పౌస్ ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణించడానికి మీ జాతకరీత్యా చాలా చక్కటి అవకాశం ఉంది. మీరు వ్యాపారస్తులైతే మీకు చాలా మంచి శుభ సమయము. మీరు వివాహితులు అయితే మీ స్పౌస్కి చాలా మంచి శుభ సమయం. మీరు అవివాహితులు అయితే కనుక ఆ మంచి శుభకాలం మీకే వర్తిస్తుంది. వ్యాపారస్తులకి ఈ వారం చాలా బాగా ఉంది. ఆత్మవిశ్వాసంతో పనులన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. గవర్నమెంట్కి సంబంధించిన వర్క్స్ పెండింగ్లో ఉంటే అవన్నీ ముందుకు సాగుతాయి. మీరు రాజకీయాల్లో ఉన్న వాళ్ళైనా సరే ఈ వారం మీకు చాలా బాగా ఉంది. కొంతమంది పెద్ద తలకాయలతోటి కొన్ని పనులు మీకు అవ్వనివి ఏమన్నా ఉంటే అవి ఈ వారంలో చక్కగా చోటు చేసుకుంటాయి. జీవకారకుడైన గురు భగవానుడు మీ రాశిని సప్తమ దృష్టితో చూస్తూ ఉన్నాడు. అంటే ఆయన చాలా కాలం నుంచి చూస్తూ ఉన్నాడు. కాకపోతే మేషరాశిలో సూర్యనారాయణమూర్తి ఉన్నప్పుడు ఆయన చూసే దృష్టి ఒక రకంగా ఉంటుంది, ఆయన లేనప్పుడు చూసే దృష్టి ఇంకొక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఉండి ఆయనతోటి కూడి దృష్టి పెట్టాడు కాబట్టి చాలా మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ మంచి శుభ పరిణామాలు ఏ విషయాల్లో ఉంటే ప్రత్యేకించి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా బాగా ఉంటుంది ఈ వారం నుంచి మీ తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. అలాగే విద్యార్థినులు అందరికీ కూడా చాలా కాంపిటేటివ్ సక్సెస్ బాగా ఉంది. అంతా బాగానే ఉన్నా మనసులో ఏదో తెలియని ఆందోళన మిమ్మల్ని కలవర పెడుతూ ఉంటుంది. ఒక ఇన్సెక్యూరిటీకి అయితే ఈ వారం లోన్ అవుతారు మీరు. దానికి కారణము ఇదమిత్తంగా అని కూడా మీకు తెలియదు.
ఎందుకు మనసు గాబరా పడుతుంది, ఆందోళన పడుతుంది, కడుపులో ఏదో తెలియని బాధ, దుఃఖము మిమ్మల్ని కొంచెం పిండేస్తూ ఉంటుంది. దానికి కారణం వ్యాలిడ్ రీజన్ మీకు కూడా అర్థం కాదు. ఆ విధంగా కొంత ఈ వారం గోచర గ్రహస్థితిలో ఉన్నాయి. మీ మానసిక ఆనందాన్ని తినేసే విధంగా అయితే కుజ భగవానుడు మీకు పంచమ స్థానంలో ఉండి ఈ రిజల్ట్స్ని ఇస్తున్నారు. దీని నుంచి తప్పించుకోవడానికి ఏ పరిహారం చేయాలో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. అలాగే మిగతా విషయాలంతా కూడా అంటే మనం వ్యాపారస్తులకు చెప్పుకున్నాము, ఉద్యోగస్తుడికి కూడా చాలా బాగా ఉంది. ఎందుకంటే ఆర్థికంగా శుభకాలం కాబట్టి ఆర్థికంగా ఎవరికి వస్తాయి, ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి వస్తాయి, కొంతమంది ఫ్రీలాన్స్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. సో ఇలా మీరు ఏ రంగంలో ఉన్నా సరే అందరికీ కూడా ఆర్థికంగా అయితే మంచి శుభ సమయమే. మీ జన్మకుండలి బాగా ఉంటే ఇది ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది. మీ జన్మకుండలి బాగోకపోయినా కూడా ఈ ఫలితాలు మీకు కొంతవరకు సేఫ్ గార్డ్ చేస్తాయి. ఊపిరి పీల్చుకునే పరిస్థితులను అయితే డెఫినెట్గా అందజేస్తాయి. ఈ వారం తొందరపడి కొన్ని విషయాల్లో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వారం అస్సలు కరెక్ట్గా లేదు. అంటే తెలియకుండానే ఆవేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ వారం ఉంది. ఇది మీకు ఫ్యూచర్లో చాలా భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తీసుకునే నిర్ణయాల్లో ఒకటికి రెండు సార్లు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే కనుక చల్లగా ప్రశాంతంగా ఉంటుంది మీకు రాబోయే రోజుల్లో కూడా. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు మీ తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. వృశ్చిక రాశిలో పుట్టిన వారికి ఈ వారము మీకు శత్రువులతోటి బెడద వదులుతుందనే చెప్పాలి. అంతర్గత శత్రువులు అవ్వచ్చు, బహిర్గత శత్రువులు అవ్వచ్చు. వీటిల్లోంచి ఈ వారం మీరు చక్కగా ఈ వారం నుంచి వాటిలోంచి బయటపడే విధంగా గ్రహదేవతలు మిమ్మల్ని కరుణిస్తూ ఉన్నారు. రుణపీడితంతో బాధపడుతూ ఉంటే మీరు దాంట్లోంచి బయటకు రావడానికి గోచర గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. మీకు తెలిసిన వాళ్ళతోటి, మీకు అయిన వాళ్ళతోటి, మీ ఆప్తులతోటి ఏమన్నా గొడవలు, మనస్పర్ధలు ఇలాంటివి ఉంటే వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే దాని నుంచి ఈ వారం కొంత బయటపడటానికి నెమ్మదిగా అంచెలంచెలుగా వాటిలోంచి రిలీజ్ అవుతారు మీరు. కొంత ఏంటంటే ఈ వారం 24వ తారీఖు నుంచి మీకు ఒక రకంగా చెప్పాలంటే మైండ్ కూడా చాలా బాగా కామ్ అయిపోతుంది. సో ఏది అంటే ఒక రకమైన వైరాగ్య ధోరణి ఉంటుంది. బట్ ఆ వైరాగ్య ధోరణి అంటే అదేదో మరీ స్పిరిచువాలిటీ అని కాదు, ప్రాక్టికల్గా వైరాగ్య ధోరణి ఉంటుంది. ప్రాక్టికల్ వైరాగ్య ధోరణి ఏంటి అన్న అనుమానం మీకు రావచ్చు. అటాచ్డ్ బట్ డిటాచ్డ్, ఇది ప్రాక్టికల్గా వైరాగ్య ధోరణే కదండి. సో అన్నీ మనం చేసుకుంటూ వెళ్ళాలి, కానీ దేని నుంచి ఏమీ ఆశించకుండా అంటి ముట్టనట్టు ఉండాలి. ఈ ధోరణి మీరు ఈ వారం బాగా వంట పట్టించుకుంటారు. అందువల్ల ఏ ఫ్యాక్టరీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు, మిమ్మల్ని మానసికంగా విసిగించే విధంగా కూడా ఉండదు. ఎందుకంటే గత కొన్నాళ్ళుగా మీరు మానసికంగా బాగా సంఘర్షణకి లోనయ్యారు. ఇప్పుడు వాటిల్లోంచి అంచెలంచెలుగా బయటికి నెమ్మదిగా వస్తూ ఉన్నారు. అలాగే కొంత మీరు డెసిషన్ మేకింగ్లో ప్రత్యేకించి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి కొత్తవి చేయడానికి మీకు ఈ వారం కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. లేదా మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నది ఈ వారం చేయాలని మీరు అనుకోవచ్చు. వాటన్నిటికీ కూడా ఈ వారం వచ్చే వారం కూడా అనుకూలంగా లేదు. అందువల్ల ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టాలి. మీరంటే ఒక ల్యాండు లేదా ప్రాపర్టీ తప్పించి ఈ రెండు మీరు క్లియర్ టైటిల్ అవి చూసుకొని వీటికి తప్పించి ఇంకే రకమైన ఇన్వెస్ట్మెంట్స్ అయినా సరే ఈ వారం వరకు కొంత హోల్డ్ పౌచ్ చేయడం మంచిది. దానివల్ల ఏంటంటే మీకు ఈ వారం చేయడం వల్ల వచ్చే రోజుల్లో రాబోయే రోజుల్లో కొంత తలకాయ నొప్పి, చికాకులు వస్తాయి. కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థినులు అందరూ కూడా మెమరీ అంటే బాగా మెడిటేషన్ చేసి మెమరీ పవర్ని పెంచుకోవడానికి ఇది చాలా చక్కటి శుభమైన సమయం ఈ వారం నుంచి. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి ఆశీస్సులు బాగా ఉన్నాయి. దానివల్ల మీరు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ డెవలప్ చేసుకోవడానికి రాహుదేవుడు ఆశీస్సులు కూడా మీకు ఉండడం వల్ల మీరు ఎంత ప్రాణాయామం చేస్తే అంత బాగా ఉంటుంది. మీకు మెమరీ లెవెల్, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా చక్కగా వెళ్తాయి. ఒక్క విద్యార్థులు అనే కాదు, ప్రతి ఒక్కళ్ళకి మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి కదా మనకు కూడా. అలా కావాలని అనుకునే వాళ్ళందరూ కూడా ఈ వారం ఒక నిర్ణీత సమయం మీరే పెట్టుకోండి. ఈ నిర్ణీత సమయం అంటే రోజుకు 1 గంట 2 గంటల మీ అవకాశాన్ని బట్టి. కాకపోతే రోజు ఏ టైంలో చేస్తారో ఆ టైంలోనే చేయండి. ఆ టైంలో చేయడం వల్ల చక్కగా కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది.
మీ బ్రెయిన్ ఎంత ఆలోచించగలదు, మీ బ్రెయిన్ కెపాసిటీ ఏంటో మీకు తెలుస్తుంది. మీ బ్రెయిన్ కెపాసిటీని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వారం దానికి అత్యద్భుతమైన అవకాశం గోచర గ్రహస్థితులు కలగజేస్తున్నాయి. ఇవి ఈ వారం యొక్క వార ఫలాలు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ధనుసు రాశి. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి పంచమ స్థానం చాలా బలంగా ఉంది. చాలా సంతోషంగా ఉంటుంది. మీ తండ్రి గారికి, తండ్రి సమానమైన వాళ్ళకి చాలా చక్కటి శుభ సమయము. మీ పై అధికారులతోటి మీకు చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. మంచి గుర్తింపు, మంచి రాణింపు, గౌరవం ఉంటుంది. మీరు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే చాలా మంచి అనుకూలమైన సమయము. గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం చాలా బాగా ఉంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ వారము. ఆత్మవిశ్వాసం చాలా బాగా ఉంటుంది. ఆత్మస్థైర్యం చాలా బాగా ఉంటుంది. పెండింగ్ పనులు అంటే మీ పై అధికారులు కావచ్చు, లేదా మీరు చేసే ఏ పని ప్రాజెక్ట్ అయినా సరే, మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా సరే, అది ఒకళ్ళ ఆమోద ముద్ర అంటే మీకంటే వాళ్ళు ఒక లెవెల్ ఎక్కువ ఉన్నట్లే కదా. ఇలా ఏమన్నా మీకు పనులు పెండింగ్లో ఉంటే అవన్నీ ఈ వారం సానుకూలం అవుతాయి. అలాగే ఒకవేళ అలా కాకపోయినా, పనులు పెండింగ్లో లేకపోయినా, మీకంటే ఒక మెట్టు ఎక్కువగా ఉన్న వాళ్ళ వల్ల మీకు లబ్ధి ఈ వారం చాలా బాగా ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది మీకు. మీరు కూడా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారము. ఈ వారం మీ నిర్ణయాలు మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మంచి నిర్ణయాలే అవుతాయి. మంచి నిర్ణయాలు అవుతాయని అంత రూఢీగా చెప్పడానికి కారణము, మీకు సూర్యనారాయణమూర్తి ఆశీస్సులు, గురు భగవానుడు ఆశీస్సులు, తర్వాత శుక్ర భగవానుడు ఆశీస్సులు ఈ వారాంతంలో రావడం వల్ల సహజ పంచమాధిపతి మన ఆలోచనలకి కారకుడైన, ఆలోచనల కారకుడు కాకపోయినా మన నిర్ణయాలకి సహజ పంచమాధిపత్యం సింహరాశి, మేషరాశి నుంచి సహజ పంచమాధిపత్యం రావడం వల్ల ఆయన మీకు ఇప్పుడు మీ రాశి నుంచి పంచమ స్థానంలో ఉండడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు దేవతల చేత ఆశీర్వదించబడిన నిర్ణయాలు అవుతాయి. అందువల్ల చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారము. మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా బాగా వెళ్తాయి. అంటే మీ ప్రోగ్రెషన్కి సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా చాలా చక్కగా వెళ్తాయి. అయితే ఇక్కడ శనీశ్వరుడు కూడా తృతీయ దృష్టితో మీ పంచమ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి, మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఎవరైనా అంటే మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా తీసుకున్నారా అది కూడా మీరు చూసుకోవాలి. లేదా బయట మీ అసోసియేట్స్లో ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా, వాళ్ళకి ఇష్టం లేదా మీరు నిర్ణయం తీసుకోవడం, అది కూడా ఒక చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అలాగా ఇంకొకళ్ళని బాధ పెట్టే విధంగా ఉంటే అది తర్వాత ఇప్పటికి బాగానే మంచి ఫలితాలు ఇచ్చిన తర్వాత అది రివర్ట్ బ్యాక్ అయ్యి మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఇక్కడ ఉంది. అందువల్ల ఈ విషయంలో మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంది. మీ పర్సనల్ గ్రోత్ వరకు మీరు తీసుకోవచ్చు. సో ఒకసారి సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకొని అందరూ ఆమోద ముద్ర తీసుకొని నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ఎందుకంటే ఇక్కడ శనైశ్వరుడు దృష్టి పడింది కాబట్టి మీ ఆలోచన స్థానం మీద, లేకపోతే చాలా చక్కగా నిర్ణయాలు తీసుకోవచ్చు. బట్ మంచి థాట్స్ అయితే డెఫినెట్గా జనరేట్ అవుతాయి దేవతల ఆశీస్సుల వల్ల. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి కుటుంబంలో బాగా ఉంటుంది. అనుకూలమైన వాతావరణం ఉంటుంది కుటుంబంలో పూజ పునస్కారాలు ఎక్కువ జరుగుతాయి. స్పిరిచువాలిటీ ఎక్కువగా కనిపిస్తుంది. పూజ పునస్కారాలు అంటే మీరు డైలీ పూజలు చేసుకున్న వాళ్ళైనా తెలియకుండా మీకు ఎక్కడి నుంచైనా ప్రసాదం రావడము, లేదా ఏదైనా దేవుడి ఫోటో రావడమే, ఏదో ఒక రకంగా దైవం నుంచి సంకేతాలు ఈ వారం మీకు అందుతాయి. మీ ఇంట్లో ఏదైనా ప్రత్యేక పూజ పెట్టుకోవడము, ఇలాంటి వాటన్నిటికీ కూడా చాలా చక్కగా అవకాశం ఉంది. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిల్లో అవేమీ పట్టించుకోకుండా ఈ వారం మీరు చక్కగా తిరగగలిగే విధంగా గోచర గ్రహస్థితులు, ప్రత్యేకించి సూర్యనారాయణమూర్తి మిమ్మల్ని చక్కగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయము. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం మీ ఇప్పుడు ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా బంగారు బాట అవుతుంది. మీరు వేసే ప్రతి అడుగు, ప్రతి ప్రయత్నం కూడా చాలా చక్కగా, అంటే వెన్నుతట్టి ప్రోత్సహించే వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉంటారు. అలాంటి సహృదయులు మీ చుట్టుపక్కల లేకపోయినా మనల్ని మించిన వెల్ విషర్ మనకెవరు ఉండరు అన్న ఆలోచన మీకు వచ్చి చక్కగా మీ స్టెప్స్ మీరు తీసుకొని ముందుకు చక్కగా సాగుతారు. కొంచెం ద్వితీయ స్థానంలో శనైశ్వరుడు, కుజుడు సంచారం వల్ల ఈఎన్టీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. లేదా ధనపరంగా కొంత స్తబ్దుగా అవుతుంది. మీ మాట విషయంలో చాలా కంట్రోల్లో ఉంచుకోవాలి.
మీరు మీ మాటలతో కానీ, మీ చర్యలతో కానీ అవతల వాళ్ళని నొప్పించకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీ మాటల వల్ల లేదా మీరు చేసే పనుల వల్ల అవతల వాళ్ళు ఏమన్నా బాధపడితే, మీకు తెలియకుండా బాధపడితే, అన్‌ఇంటెన్షనల్లీ మీరు ఇంటెన్షనల్లీ చేయకపోయినా, అన్‌ఇంటెన్షనల్లీ జరిగినా అది మీకు శనీశ్వరుడు కౌంట్ చేసుకుంటాడు అన్న విషయాన్ని మర్చిపోకండి. ఎందుకంటే ద్వితీయ స్థానంలో కుజుడు, శనీశ్వరుడు ఉండడము, మీకు లాభాధిపతి కూడా కుజుడే అవ్వడం వల్ల ఈ వారం నుంచి మీరు మాట్లాడే మాట లేదా మీరు చేసే చర్యలు అవతల వాళ్ళ గురించి మీరు చేసేది ఏదైనా సరే కౌంట్ అవుతుంది. ఇది వచ్చే రోజుల్లో మీకు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కొంచెం అడ్డుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. ఈ మిగతా విషయాల్లో అంతా కూడా మకర రాశిలో పుట్టిన వాళ్ళందరికీ చాలా చక్కగా యోగవంతంగా ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మకర రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. కుంభరాశిలో పుట్టిన వారికి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు కమ్యూనికేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ జనరేట్ అవుతాయి. ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి గత కొన్ని వారాలుగా, కొన్ని మాసాలుగా అంత అస్తవ్యస్తంగా ఉన్న ఈ వారం నుంచి అదంతా సెటరైట్ అవుతుంది. మీరు ఆఫ్ ద స్క్రీన్, ఆన్ ద స్క్రీన్ మీడియా రంగంలో ఉన్న మీ అందరికీ కూడా గత కొంతకాలంగా చికాకుల మనస్పర్ధలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వారం నెమ్మదిగా చికాకుల మనస్పర్ధలు అన్నిటికీ తెరపడుతుందనే చెప్పాలి. స్కిన్ ఎలర్జీస్ ఇలాంటి వాటితో ఏమన్నా మీరు బాధపడుతూ ఉంటే అవన్నీ నెమ్మదిగా ఈ వారం నుంచి తగ్గుముఖం పట్టడానికి చాలా చక్కటి అవకాశం గోచర గ్రహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి. మనసు కొంచెం ప్రశాంతత లోపిస్తుంది. కుజుడు కూడా మీ రాశిలో సంచారం శనీశ్వరుడితోటి కూడి ఉండడం వల్ల ప్రశాంతత లోపించడానికి కారణం కూడా మీకు పూర్తిగా తెలియదు. ఒకవేళ మీ జన్మజాతకంలో కనుక గురుబలం బాగా ఉన్నా, శుక్రబలం బాగా ఉన్నా, బుధబలం బాగా ఉన్నా, ఈ మూడిట్లో ఏ ఒక్క గ్రహం బలం బాగా ఉన్నా సరే చికాకు, మానసికంగా అశాంతి అయితే మీకు డెఫినెట్గా మీకు ఉండదు. గోచరంలో ఎటొచ్చి ఎలా పోయినా కూడా ఒకవేళ 3 గ్రహాలు మీ దాంట్లో బాగోకపోతే కనుక కొంచెం మానసికంగా చికాకు, అశాంతి ఇలాంటివి ఉంటాయి. బ్యాంకింగ్ ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు లేదా బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళు వీళ్ళందరికీ చాలా మంచి శుభ సమయం. ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు, చిట్టి వ్యాపారాలు చేసే వాళ్ళకి మీ అందరికీ కూడా ఈ వారం నుంచి చక్కగా శుభ సమయము. అంటే లాస్ట్లో మనం గత 1 మంత్గా చూస్తే కనుక కొంచెం చికాకుగా ఉంది. చిట్టి విషయంలో ఎవరితో ఏం మాట్లాడినా కూడా కొంచెం అది డిస్ప్యూట్కి దారితీసే విధంగా ఉంది గత కొన్నాళ్ళుగా. కానీ ఈ వారం నుంచి నెమ్మదిగా వాటిలోంచి బయటకు వచ్చి హమ్మయ్య అని చెప్పి ఊపిరి పీల్చుకునే విధంగా ఫైనాన్సెస్ రూట్ అవుతాయి, చాలా చక్కగా రూట్ అవుతాయి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. కాలపురుషుడి కుండలిలో ఆఖరిదైన మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఏ ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి? ఈ వారం మీకంతా కూడా అనుకూలంగానే ఉంది. మీకు ద్వితీయ స్థానం చాలా బలంగా ఉండడం వల్ల ఆర్థికంగా చాలా మంచి శుభ సమయము. ఆర్థికంగా బాగా గట్టిగా మీరు బాగా స్ట్రాంగ్ అవ్వడానికి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు చాలా చక్కటి అవకాశాన్ని కలుగజేస్తూ ఉంది. మీ మాట అందరికీ ప్రియంగా ఉంటుంది. అంటే కమ్యూనికేషన్స్లో మీరు అందరి మీద విజయం సాధిస్తారనే చెప్పాలి. అందరినీ చక్కగా కన్విన్స్ చేయగలుగుతారు మీ మాట పాటవంతో, మీ ప్రతిభా పాటవంతో. అలాగే సింగర్స్ ఎవరైనా కనుక మీనరాశిలో పుట్టి ఉంటే కనుక ఈ వారం చాలా మంచి స్కోప్ మీకు జనరేట్ అవుతుంది. చాలా మంచి వైడ్ ఆపర్చునిటీస్ ఈ వారం నుంచి జనరేట్ అవుతాయి. ద్వితీయ స్థానంలో సూర్యనారాయణమూర్తి సంచారం అంటే ఆయన ఒక టార్చ్ లైట్ పెట్టాడు. ఎక్కడ టార్చ్ లైట్ పెట్టాడు? మీ కుటుంబం మీద, మీ ధన వ్యవహారాల మీద, అలాగే మీ మాట మీద, వీటన్నిటి మీద ఆయన టార్చ్ పెట్టడం వల్ల మీ మాటకి విలువ ఎక్కువ అవుతుంది. గుడ్ న్యూస్లు మీరు షేర్ చేసుకుంటారు ఈ వారము. ఈ వారము వచ్చే వారం కూడా వర్తిస్తుంది. మీకు సంబంధించిన కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన గుడ్ న్యూస్లు ఈ వారం మీరు షేర్ చేసుకుంటారు. ఇది వచ్చే వారం కూడా ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడం వచ్చే వారానికి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. మీ తండ్రి గారికి మంచి శుభ సమయము. మీ పై అధికారులతోటి మీకు చాలా బాగా ఉంటుంది. మంచి రాపో మెయింటైన్ అవుతుంది. మీకు మీ పై అధికారులకు మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉంటే ఆ మనస్పర్ధలన్నీ కూడా చాలా చక్కగా రూల్ అవుట్ అవుతాయి ఈ వారము. మీరు పాలిటిక్స్లోంచి కూడా బయటపడతారు. అంటే పాలిటిక్స్ అంటే మీరు రాజకీయ రంగంలో ఉండాలనేం కాదు. విడిగా కూడా మీరు ఏమన్నా పాలిటిక్స్ తోటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి పాలిటిక్స్ వల్ల ఏమన్నా ఇబ్బంది పడుతుంటే అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఈ వారం దాని నుంచి చాలా సులభంగా బయటపడతారు.
మీనరాశి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా బాగా ఉంది. మంచి శుభ సమయమే. రాహు భగవానుడు మీ రాశిలో ట్రాన్సిట్ చేస్తూ ఉన్నా కూడా మిగతా గోచర గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి, మీ వైపే ఉన్నాయి కాబట్టి చాలా చక్కటి శుభ సమయం మీనరాశిలో పుట్టిన వాళ్ళకి. మీ జన్మజాతకం బాగోకపోతే ఇది కొంతవరకు సేఫ్ గార్డ్ చేస్తుంది డెఫినెట్గా. అంటే అంత బాగోలేని పరిస్థితి నుంచి గట్టెక్కిస్తున్న ఒక 50% వరకు మటుకు గోచారం కాపాడుతుంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. చూశారు కదండి మీ రాశి యొక్క ఫలితాలు ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మనం ఒకసారి చూద్దాం. సూర్యనారాయణమూర్తి మేషరాశిలో ఉచ్చ నుండి ఉన్నాడు. కుదిరితే కనుక, అంటే మీకు టైం సహకరిస్తే రాత్రిపూట కొంచెం పెందలాడే పడుకోగలిగే అవకాశం ఉన్నవాళ్ళు ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే స్నానం చేసి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్య ప్రదానం చేస్తే చాలా మంచిది. మేషరాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. సంవత్సరం వరకు కూడా మనకి కావాల్సిన ఆత్మస్థైర్యాన్ని, మనోనిబ్బరాన్ని, దృఢ సంకల్పాన్ని సూర్యనారాయణమూర్తి ప్రసాదిస్తాడు. ప్రత్యేకించి ఆరోగ్యం భాస్కరాది చేయదు. ఈ సంవత్సరం పొడుగుతా మనం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలంటే ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత అయిన సూర్యనారాయణమూర్తిని శరణ వేడాలి. సూర్యనారాయణమూర్తిని ఎలా శరణ వేడాలి ఈ విషయం ఇప్పుడు మనం చూద్దాం. అలాగే సూర్యనారాయణమూర్తి ఆల్రెడీ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల, వైద్యులు సూచించిన మందులు తీసుకుంటూ ఈ పరిహారం చేయడం వల్ల తీసుకున్న మందు మీ బాడీకి సెట్ అయ్యి మీకున్న వ్యాధి త్వరితగతంగా నయం అవ్వడానికి చక్కటి ఆస్కారం ఉంటుంది. ఇక మనం ఇప్పుడు పరిహారం ఏంటో చూద్దాం. ఈ పరిహారం అర్ఘ్యప్రదానము. మీకు సూర్యాష్టకం ఇప్పుడు మీరు ఒకవేళ రాత్రిపూట లేటుగా పడుకున్న వాళ్ళు పొద్దున్నే మీరు లేవలేరు అని అనుకుంటే కనీసం 10 లోపల, ఉదయం 10 లోపల అర్ఘ్యప్రదానం చేయడానికి ప్రయత్నించండి. అంతకు మించి మటుకు దాటనీయకుండా ఉండడానికి దాటనీయకండి. ఆ లోపే చేయండి. అర్ఘ్యప్రదానం చేసేప్పుడు ఆ నీళ్ళలో ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో ఒక మందార పువ్వు, మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే మందార పువ్వు వేసి అర్ఘ్యం ఇవ్వండి. మందార చెట్టు అందరింట్లో ఉండదు కాబట్టి లేని వాళ్ళు గులాబీలు ఇలాంటివి, లేదా గన్నేరు చెట్టు, ఎర్ర గన్నేరు చెట్టు అందుబాటులో ఉంటే ఎర్ర గన్నేరు కూడా వేసి, ఏదైనా కూడా ఎర్రటి పుష్పంతో స్వామివారికి అర్ఘ్యం వదలాలి. ఈ అర్ఘ్యం వదిలి సూర్యాష్టకం చదువుకొని, కుదిరితే ఆదిత్య హృదయం కూడా చదువుకొని సూర్యనారాయణమూర్తిని చూస్తూ, సూర్యనారాయణమూర్తి అమ్మవారి కన్నుగా భావిస్తూ సూర్యనారాయణమూర్తిని కనీసం ఒక 1 minute అయినా సూర్యనారాయణమూర్తికి దండం పెట్టడానికి ప్రయత్నించండి. నమస్కార ప్రియ భాస్కర అని చెప్తుంది శాస్త్రము. సో ఒక్క నమస్కారంతో సంతృప్తి చెందే దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారంటే ప్రథమంగా ఆ కోవలోకి వచ్చేది నిస్సందేహంగా సూర్యనారాయణమూర్తి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక్క నమస్కారానికి ప్రీతి పొందుతాడు అని చెప్పి మనకి స్కాంద పురాణం తదితర గ్రంథాల్లో ఉన్నది. అలా ఇప్పుడు ఈ వారము విడవకుండా సూర్యనారాయణమూర్తి పాదాలను పట్టుకోండి. సూర్యనారాయణమూర్తి పాదాలను పట్టుకోవడం వల్ల వచ్చే సంవత్సరం వరకు చేసేది మనం ఈ వారం వరకు అయినా సరే రిజర్వ్ చేసుకోవడం. ఇప్పుడు మనం డబ్బులు దాచుకుంటే మనకి లేని సమయంలో ఉపయోగపడతాయి. అలాగా ఇప్పుడు చేసుకునే రెమెడీ మనకు కావలసిన సమయంలో చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా సూర్యనారాయణమూర్తి ఆశీస్సులు మీరందరూ అందుకుంటారని ఆశిస్తూ, అందుకోవాలని భావిస్తూ మంగళం. నమో కనకదుర్గ, నమో భగవతే వాసుదేవాయ.